హలో గాయ్స్, వెల్కమ్ టు మిసెస్ పుష్ప కట్టెల ఛానల్. ఈ వీడియోలో మనం ఫ్రీఅప్ యాప్లో ఈజీ సెల్ అనే ఆప్షన్ ఎలా యూస్ చేయాలి అని చెప్పి చూద్దాము. అసలు ఈ ఫ్రీఅప్ యాప్ అనేసి దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇంతకుముందు వీడియోలో పెట్టున్నాను. ఆ వీడియో ఎవరైనా చూడడం మిస్ అయ్యనుంటే ఆ వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో తప్పకుండా చూసేసి మళ్ళీ ఈ వీడియోకి రండి, అప్పుడే మీకు ఫుల్గా అర్థమవుతుంది. సో ఈ ఈజీ సెల్ ఆప్షన్ అంటే ఏంటంటే, మన ఇంట్లో ఉన్న చాలా అన్‌వాంటెడ్ థింగ్స్ ఉంటాయి కదా! అవన్నీ విడివిడిగా పోస్ట్ చేసి మనం సెల్ చేసుకోవడం కంటే, ఒకే బాక్స్‌లో మొత్తం ఫ్రీఅప్ స్టూడియో వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేసేస్తే విడివిడిగా వాళ్ళు దాన్ని క్వాలిటీ స్టాండర్డ్స్ అన్నీ చెక్ చేసి, పోస్ట్ చేసి తర్వాత కొరియర్ కూడా వాళ్ళే చూసుకుంటారు. ప్యాకింగ్ చేసుకొని కొరియర్ సెండ్ చేస్తారు. సో ఇది అనమాట ప్రాసెస్. ఎప్పుడైతే మీ ప్రోడక్ట్స్ అనేది పర్చేజ్ అవుతాయో ఫ్రీఅప్ స్టూడియో ద్వారా వాళ్ళు సెల్లింగ్ అయితే స్టార్ట్ అవుతుందో దాన్ని బట్టి వాళ్ళకి 30% పోగా మీకు 70% అనేది మీకు క్రెడిట్ అయిపోతుంది. కాయిన్స్లో అయితే కాయిన్స్, లేకపోతే క్యాష్ అయితే క్యాష్ డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఈ సెల్ ఆప్షన్ లోపలికి వెళ్తే మీకు అన్ని డీటెయిల్స్ కనపడుతుంది. ఏమేమి ఐటమ్స్ మీరు ఇవ్వచ్చు, జ్యువెలరీ ఇవ్వచ్చు, స్లిప్పర్స్, హ్యాండ్ బ్యాగ్స్, క్లాత్స్ ఇవి ఇవ్వచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి. మాసిపోయినటివి, లెక్క ఎలాస్టిక్ ఊడిపోయినటివి, అసలు పనికిరాని వస్తువులు లాంటివి మాత్రం పెట్టి దయచేసి ఆ బాక్స్లో సెండ్ చేయకండి. అవన్నీ వాళ్ళు క్వాలిటీ స్టాండర్డ్స్ చెక్ చేస్తారు. ఏవైతే బాగుంటాయో, ఏవైతే రీసెల్లింగ్కి పనికొస్తాయో అవి మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. సో రిమైనింగ్ అవన్నీ కూడా డొనేషన్కి ఇచ్చేస్తారు. ఇది ఏ ప్రోడక్ట్ అయితే మీరు సెండ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఆలోచించి పంపించండి. ఓకేనా. 300 రూపీస్కి కన్వీనియన్స్ ఛార్జ్ అనేది ఉంటుంది. సో అది పే చేసేసిన వెంటనే మీకు బుకింగ్ అయితే అయిపోతుంది ఈజీ సెల్కి. తర్వాత 1 or 2 డేస్లో మీకు కొరియర్ వచ్చి మీరు ఆ కొరియర్ బాక్స్ని తీసుకొని వెళ్ళిపోతారనమాట. మీరు ప్యాక్ చేసి ఉంచుకోవాలి రెడీగా. సో ఆ బాక్స్ని వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. సో నాకు ఆ బాక్స్ కొరియర్ చేసిన ఒక 1.5 month తర్వాత నా ప్రోడక్ట్స్ అన్నీ కూడా పోస్టెడ్ చేశారు వాళ్ళు. ముందే మెన్షన్ చేశారు, ఈ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వచ్చి పెండింగ్లో ఉంది, దానివల్ల మీది కొంచెం లేట్ అవుతుంది, సో ప్లీజ్ పేషెన్స్గా వెయిట్ చేయండి అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి మనం ఏం క్వైరీస్ దాన్ని రైజ్ చేయలేకపోయాం. సో 1.5 month తర్వాత నేను పంపించిన వస్తువుల్లో నేనైతే టోటల్గా 38 క్లాత్స్ పంపించాను. షాల్స్ ఉంటాయి కదా, అవి యూస్ చేయట్లేదని. కానీ అవన్నీ వాళ్ళు తీసేశారు. అవేమీ వాళ్ళు కన్సిడర్ చేయలేదు. ఏవైతే బాగున్నాయో అవి మాత్రం కన్సిడర్ చేశారు. టోటల్గా 38లో 24 మాత్రమే వాళ్ళు సెలెక్ట్ చేశారనమాట. వాళ్ళకున్న స్టాండర్డ్స్, వాళ్ళకున్న రూల్స్ ప్రకారం వాళ్ళు సెలెక్ట్ చేశారు కాబట్టి మనం ఏం చెప్పడానికి లేదు. ఓకే. తర్వాత ఒక్కొక్కటిగా వాళ్ళు పోస్ట్ పెట్టిన తర్వాత 1-2 రోజుల్లోనే ఒక్కొక్క ఐటమ్ వచ్చేసి సేల్ అవుతూ ఉండేది. సో సేల్ అయిన ఐటమ్ది వన్స్ పర్సన్కి వెళ్ళి రీచ్ అయిన తర్వాత, అంటే ఒక 4 to 5 days తర్వాత నాకు క్రెడిట్ అయ్యాయి అనమాట. కాయిన్స్, క్యాష్ అయితే క్యాష్ డైరెక్ట్గా ఫోన్పేకే వచ్చేసేది. సో ఇది ఒక ట్రయల్ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి మీకు అందరికీ చెప్పడం కోసం నేను ట్రయల్ చేశాను. ఈజీ సెల్లో కూడా ఇలాగా అవుతుందా, లేకపోతే వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కాబట్టి నేను ట్రై చేసి నాకు బాగా ప్రాఫిట్ అనిపించింది. తర్వాతే నేను మీకు వీడియో చెప్పడం జరుగుతుంది. రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే, విడిగా మనం పోస్ట్ చేసుకొని సెల్ చేసుకోవడానికి, ఇలా ఈజీ సెల్లో ఒకేసారి బల్క్గా పంపించడానికి డిఫరెన్స్ ఏంటంటే, మన ఇష్టంగా ఎస్టిమేట్ వేసుకోవచ్చు. ప్రతి ప్రోడక్ట్కి వేసుకొని మీరు సెల్ చేసుకోవచ్చు. ఈజీ సెల్ అలా కాదు, వాళ్ళు ఒక స్టాండర్డ్ ఫాలో చేస్తారు. సో ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది. మీకు ఓపిక ఉంది, మీకు మంచి ఫోటోగ్రఫీ అంత ఐడియా ఉంది అనుకుంటే మీరు ఓన్గా పోస్ట్ చేసుకొని సెల్ చేయమని చెప్పి రికమెండ్ చేస్తాను. అలాగా అవి రెండు కుదరకపోతే, అంటే మీరు పోస్ట్ చేసినవి పెద్దగా పోవట్లేదు, సెల్ అవ్వట్లేదు, ఎవరు తీసుకోవట్లేదు, అలా ఉంటే కనుక మీరు ఈజీ సెల్ ఆప్షన్కి వెళ్ళండి అనే చెప్తాను. సో ఈజీ సెల్లో పార్ట్నర్షిప్ ఎలా చేసుకోవాలనే దాని గురించి ఇప్పుడు చూద్దాము. మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో వాళ్ళ కోసం రిమైండ్ చేస్తున్నాను. మీ లైక్స్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది ఇలాంటి నెక్స్ట్ వీడియోస్ తీయడం కోసం. సో ప్లీజ్ లైక్
టు ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఈ ఫ్రీ యాప్ పార్ట్నర్స్ గురించి మాట్లాడదాం. ఇది వచ్చేసి జీరో ఇన్వెస్ట్మెంట్, మీరేమీ కట్టక్కర్లేదు. జస్ట్ అప్లికేషన్ ఫామ్ ఒకటి ఫిల్అప్ చేసి మీరు సెండ్ చేస్తే చాలు. వాళ్ళు తర్వాత మీకు ప్రొసీడింగ్స్ అన్నీ చూసి చెప్తారు నెక్స్ట్ ఏం చేయాలనేది. ఇందులో హెవీ వర్క్ ఏముండదు. వర్క్ క్రైటీరియా ఏంటంటే వచ్చిన కొరియర్ బాక్స్ని రిసీవ్ చేసుకొని క్వాలిటీ స్టాండర్డ్స్ బట్టి ఉందా లేదా, కాస్ట్ మీరు క్యాల్కులేషన్ కరెక్ట్గా వేసేసి మీరు ఈ యాప్లో వచ్చేసి ఫ్రీ యాప్ స్టూడియో ద్వారా పోస్ట్ చేయడం అనమాట. సో పోస్ట్ చేసిన దాన్ని బట్టి మీరు ఈచ్ పోస్ట్కి మీకు 30% ఇన్కమ్ అనేది క్రెడిట్ అవుతూ ఉంటుంది. అలాగే ఎన్ని మీరు పోస్ట్ చేస్తారో అన్నీ వస్తుందన్నమాట. సో ఎక్కువ పని ఉండదు, 2 to 3 అవర్స్ పని ఉంటుంది. తర్వాత మేనేజ్ చేసుకుంటూ ఉండడమే. అంటే కమెంట్స్ పెడతారు కస్టమర్స్, వాళ్ళకి రిప్లై ఇవ్వడం లాంటివి. సో దీని గురించి ఇంకా డీటెయిల్గా మీరు తెలుసుకోవాలనుకుంటే ఫ్రీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేనేమి ఇది ప్రమోషనల్ చేయట్లేదు, నా ఓన్ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసుకుంటున్నాను. ఎవరికైనా యూస్ఫుల్ అవ్వచ్చు కదా, నాకు తెలిసిన విషయాన్ని మీకు షేర్ చేసుకోవాలనిపించింది, దట్స్ ఆల్. సో ఈ యాప్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు 300 ఫ్రీ కాయిన్స్ అనేది యాడ్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతే ఒకటే.